ఈ వీడియోలో మనం చాట్ జీపీటీలో ఒక కొత్త ఫీచర్ అయితే వచ్చింది రీసెంట్గా కొన్ని వీక్స్ బ్యాక్. మన చాట్ జీపీటీతో టెక్స్ట్తోనే కాదు డైరెక్ట్గా ఆడియోతో ఒక మనిషిలాగా మాట్లాడవచ్చు. ఆ ఫీచర్ బాగా హైలైట్ చేస్తూ వస్తున్నారు. మరి ఆ ఫీచర్ ఏ మేరకు చాట్ జీపీటీలో బాగా వర్క్ అవుతుందో లేదా ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏ బిగినర్ కోర్స్ ఫస్ట్ 4 బ్యాచ్లు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తాం. 5th బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. 6th బ్యాచ్ సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ అవుతుంది. కోర్సు మొత్తం ఆన్లైన్ లో జరుగుతుంది. ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఏ కన్సల్టేషన్ సర్వీస్ కూడా అందిస్తున్నాం. మన ఏ తెలుగు ఛానల్ ఏ కోర్సులు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు కూడా ఏ బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మీరు ఈ ఫీచర్ని యూస్ చేయాలంటే మీరు చాట్ జీపీటీ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత చాట్ జీపీటీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అయితే ప్రెస్ చేయండి. మీకు ఒక మ్యూజిక్ హెడ్ ఫోన్ సింబల్ కనిపిస్తుంది అనమాట, దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఏం అడుగుతుందంటే వాయిస్ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. మీరు ఫస్ట్ టైం యూస్ చేస్తే కనుక మీకు నచ్చిన 4 వాయిసెస్లో ఏదో ఒక వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక లేడీ వాయిస్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీరు ట్యాప్ చేసి మీరు ఏదైనా ఒక మాటను అడిగితే మీకు సమాధానం చెప్పేస్తాను. నేను సింపుల్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తాను. వాట్ ఈస్ 1 + 1? 1 + 1 = 2. కరెక్ట్గా అని చెప్పింది కదా. ఇప్పుడు మనం 1 to 10 నెంబర్ చెప్పమని అడుగుదాం. చెప్తుందిలే చూద్దాం. టెల్ మీ 1 to 10 నెంబర్స్. Sure, here they are. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. బాగానే చెప్పేసింది. యాక్చువల్లీ ఒక మనిషితో మాట్లాడినట్టే ఉంది, బట్ కొంచెం డిలే అయితే జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ అడిగిన తర్వాత కొంచెం తెలుగులో ఒక ట్రై చేద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్లో కంటిన్యూ చేసి వెన్ డిడ్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్ డే? India gained independence on August 15th, 1947. సో ఇది కూడా మనకు కరెక్ట్గా అని చెప్పింది. ఇప్పుడు మనం తెలుగులో చాట్ జీపీటీ మన మాట అర్థం చేసుకుని తెలుగులో క్వశ్చన్ అడుగుదాం. నువ్వు తెలుగులో మాట్లాడగలవా? అవును, నేను తెలుగు మాట్లాడగలుగుతాను. మీరు ఏమిటి మాట్లాడదొచ్చినారు? తెలుగు కూడా మాట్లాడుతుందంట. చిన్న తెలుగులో ఏమైనా క్వశ్చన్ అయితే అడుగుదాం, ఏమైనా చెప్పగలుగుతుందా లేదో అని. కొన్ని తెలుగు సినిమా పేర్లు చెప్పు. కొన్ని ప్రఖ్యాత తెలుగు సినిమాలు: మహానటి, బాహుబలి, స్వర్ణభరతం ఇత్యాది. మీకు మన తెలుసుకోవాలా? ఇది చెప్తుంది కానీ కొంచెం మిక్స్డ్ లాంగ్వేజ్లో అయిపోతుంది. యాక్చువల్లీ ప్యూర్ తెలుగు కాకుండా కొన్ని కన్నడ, తమిళ్ 4 భాషలు మిక్స్ చేసినట్టు వచ్చింది. ఇంగ్లీష్లో మాత్రం పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. తెలుగు వచ్చేసరికి మాత్రం చెప్తుంది కానీ కొంచెం, ఇందాక కూడా నేను చాలా వరకు టెస్ట్ చేశాను, అందులో నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది, కొంచెం మిక్స్డ్ అయితే వచ్చేస్తుంది. మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన సినిమా ఏంటి? మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలు థరుమన్ మరియు సర్కారు వారి పార్ట్ ఉన్నాయి. మీరు ఎలాంటి సినిమా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నీకు అర్థం కాలేదు. ఇద్దరు మల్టీ స్టార్ సంబంధించిన క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను కానీ దానికి సమాధానం అయితే చెప్పట్లే. 1 నుంచి 10 అంకెలు చెప్పు. 1, 2, 3, 4, 5, 6, 10. ఇది 1, 2, 10 చెప్పమంటే 1, 2 చెప్పి తర్వాత బూతులు మాట్లాడుతుంది ఏంటో సరిగ్గా చెప్పట్లేదు. సరే, ఇంకొక సింపుల్ క్వశ్చన్ అడుగుదాం. భారతదేశ రాజధాని ఏంటి? భారతదేశం అరమనీయుబ్లీ. దీనికి సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పుడు నేను మీకు దీనికి మనం ఏం చేయొచ్చు అంటే వెనక్కి వచ్చేస్తే చాట్ జీపీటీ ఇప్పుడు దాకా మనం మాట్లాడింది దానికి ఏం అర్థమైందో కూడా చాట్లో కనిపించేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ 1 + 1 అది ఇంగ్లీష్లో వచ్చింది. 1 to 10 నెంబర్స్ చెప్పింది. ఇండియా గాట్ ఇండిపెండెన్స్ డే అర్థం చేసుకుంది. నువ్వు తెలుగులో మాట్లాడతావు అని నా పదాన్ని ఇన్పుట్లో తెలుగులో అని తీసుకుందనమాట. కొన్ని తెలుగు సినిమా పేర్లు చెప్పమంటే అది సినిమా అని తీసుకుంది. మహేష్ బాబుని మడీస్ అని చెప్పి వేరేగా నేను సరిగ్గా ప్రొనౌన్స్ చేసినా అది ఇన్పుట్ అని సరిగ్గా తీసుకోలేదు. వాకెట్ నుంచి 10 అంకెలు చెప్పు. 1 నుంచి అని అడిగితే వాకెట్ అనేది తీసుకుందనమాట. సో కొన్ని ట్రాన్స్లేషన్లో ఇన్పుట్ కూడా లాంగ్వేజ్ ట్రైనింగ్ మోడల్లో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుగా ఉంది. ఎందుకంటే మన ఇచ్చిన ఇన్పుట్ ఇంగ్లీష్ని యాక్యురేట్గా తీసుకుంటుంది, బట్ తెలుగులో మాత్రం అంత యాక్యురేట్గా తీసుకోవట్లే. సో మీరు ఈ ఆడియోని ట్రై చేయండి. ఇంగ్లీష్ వరకు అయితే బాగానే వస్తుంది. ఇంకొకటి కూడా చూపిస్తాను. టెల్ మీ సమ్ తెలుగు మూవీస్. Here are a few popular Telugu movies: Bahubali, Mahanadi, Iga, and Pelli Sandadi. Have you seen any of these? అది మీరు చూసారు, గమనించారు. నేను ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగాను అనుకోండి, అది బాగానే చెప్పేస్తుంది. బట్ అదే నేను తెలుగులో అడిగితే చెప్తుంది కానీ అంత యాక్యురేట్గా చెప్పట్లేదు. కొన్ని పదాల వరకు చెప్పేస్తుంది. కొన్ని జనరిక్ క్వశ్చన్స్ అడిగితే దానికి అర్థం కావట్లేదు అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? It sounds like you might be referring to different topics. Artificial intelligence is a field of computer science focused on creating machines that can perform tasks that typically require human intelligence.
TNT is a chemical compound used as an explosive. Are you interested in how they might be related or something else? సో ఓవరాల్గా అయితే మనకి ఈ ఆడియో ఫీచర్ అయితే వర్క్ అవుతుందండి. మీరు ఉచితంగానే అయితే ChatGPT సంబంధించిన ఆడియో ఫీచర్ని అయితే మీరు ట్రై చేయండి. సో ఇంగ్లీష్లో వరకు మాత్రం యాక్యురేట్గా అయితే మీరు ఇచ్చిన రెస్పాన్స్ ఫాస్ట్గానే ఇస్తుంది. బట్ తెలుగులో అయితే మాత్రం కొంచెం ఇంకా ట్రైనింగ్ డేటా సెట్ అనేది మెరుగుపడాల్సిన అవసరం అయితే ఉంది. రాను ట్రైనింగ్ చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్స్ అయితే బాగానే ఉంటాయి. బట్ నేనైతే మా ఇంట్లో వాళ్ళకి కూడా వినిపించాను, వాళ్ళైతే షాక్ అయిపోయారు అనమాట. ఏంటి అసలు ఇలాగ మనిషి మాట్లాడినట్టు ఉంది అనిపించింది. బట్ మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి టెస్ట్ చేయమని చెప్పండి, ఏదైనా ఒక క్వశ్చన్ అడగమని చెప్పండి, మీకు లైవ్లో ఒక అవుట్పుట్ వచ్చినట్టయితే ఫీల్ అయితే లభిస్తుంది. ఇది ChatGPT వాయిస్తో కూడా మీరు ఎలా టెస్ట్ చేయొచ్చు అనేది దానికి సమాచారం. దీని లిమిట్స్ అయితే మాత్రం సేమ్ ప్లస్ వేరియంట్తో అయితే కనుక ఇంటర్నెట్ కనెక్టివిటీ అయిన ఆన్సర్స్ రావాలంటే రోజుకి ఒక 7 అవుట్పుట్స్ ఎన్నో ప్లస్ కనెక్టివిటీతో మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ అవుట్పుట్స్ ఇస్తుంది. దాని తర్వాత ఫ్రీ వర్షన్లో ఉన్న అవుట్పుట్స్ అయితే ఇస్తుంది. మీరు ట్రై చేయండి, మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కనుక వస్తే ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.